ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు కూడా మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. సో ఈ వీక్ అంతా అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, అందరూ సంతోషంగా ఉన్నారని ఆశపడుతున్నాను. సో ఈరోజు మన టాపిక్ పారబుల్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ. సో మనందరికీ తెలుసు, um, ఎప్పుడు మనం చూడలేనివి, ఎప్పుడు మనం వెళ్ళలేని సంఘటనలు మనం జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా బైబిల్లో ముందుగానే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వచ్చే సమయం, ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థము చివరి దినాల్లో ఉన్నామని మీనింగ్. సో ఎండ్ టైమ్స్ కూడా వచ్చాయి మన లైఫ్లో. మన లైఫ్కే కాదు, ఈ ప్రపంచం లేదంటే ఈ వరల్డ్ లేదంటే యూనివర్స్. సో ఎండ్ టైమ్స్లో ఏం జరుగుతాయో బైబిల్లో ఉన్నది, రెవల్యూషన్లో ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా. తర్వాత బుక్ ఆఫ్ ఇషియాలో ఉంటుంది ప్రాఫెసిస్ గురించి. సో లాస్ట్ డేస్లో, చివరి దినాల్లో ఏం జరుగుతుందో కూడా బైబిల్లో మెన్షన్ చేస్తుంది. సో మనందరికీ ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇట్స్ వెరీ క్లియర్, వెరీ ఆబ్వియస్ దట్ ఎండ్ టైమ్స్ హ్యావ్ కమ్. సో చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, ఎండ్ డేస్లో ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు కూడా కొన్ని ప్యారబుల్స్ చెప్పారు బైబిల్లో, జీసస్ క్రైస్ట్. సో దాంట్లో ఒక ప్యారబుల్ మనం చూద్దాం ఈరోజు. ద ప్యారబుల్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ అని ఉంటుంది. నేను చూపిస్తాను, బైబిల్లో రెఫరెన్స్ కూడా ఇస్తాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు, మనం మెసేజ్ స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా వీలైతే మీ బైబిల్స్ తీసుకొని రండి. లేదంటే బైబిల్ లేకపోతే ఒక పేపర్, ఒక పెన్ తీసుకొని వస్తే నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోవచ్చు. రెఫరెన్స్ నోట్ చేసుకొని మీరు తర్వాతనే రెఫర్ చేసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారము ఉదయకాల సమయమున మిమ్మల్ని వాక్యం ధ్యానించడానికి, మీతో కలిసి తండ్రి టైం స్పెండ్ చేయడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. గత వారంలో ఎంతోమంది తండ్రి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి పాపంలో జీవిస్తూ తండ్రి మీరిచ్చే ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని, మీరిచ్చిన ఈ ప్రాముఖ్యమైన జీవితాన్ని తండ్రి వృధా చేసుకుంటూ తండ్రి పాపములో గడుపుతూ ఉండగా మమ్మల్ని ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని మీ వాక్యం వినడానికి, మీతో సమయం గడపడానికి, మీతో ఆనందించడానికి, మీతో కలిసి మేము నడవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతగానో తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీరే తండ్రి నాతో మాట్లాడమని అడుగుతున్నాను. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. కావాల్సిన జ్ఞానమును, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. వాక్యం ద్వారా మేము బలపడి, వాక్యం ద్వారా మేము మా జీవితాలను సరిచేసుకొని శాంతి సమాధానంతో జీవించడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో అందరం కూడా మన వాక్యం ధ్యానిద్దాం. మొదటగా మనం తీసినట్లయితే బైబిల్లో ఇషియా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. బుక్ ఆఫ్ ఇషియా చాప్టర్ 55 వర్స్ 6 and 7. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇషియా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం బైబిల్లో. దాంట్లో ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్లో చదువుతున్నాను. టర్న్ టు ది లార్డ్ అండ్ ప్రే టు హిమ్ నౌ దట్ హీ ఈస్ నియర్. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మన దగ్గరగా ఉన్నారు కాబట్టి, బికాస్ గాడ్ ఈజ్ నియర్, బికాస్ ద లార్డ్ ఈజ్ నియర్ టు ది హార్ట్. ప్రతి ఒక్కరి హృదయానికి దేవుడు దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మనకి దగ్గరగా ఉన్నారు కాబట్టి దేవుని వైపు తిరగండి, ఆయనకి ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నారు. సో నీ ప్రతి అవసరతకు, నీ ప్రతి నీడ్కి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపు తిరిగి ఆయనకి ప్రార్థన చేయడము చాలా ఇంపార్టెంట్ విషయం అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు 7th verseలో, లెట్ ద వికెడ్ లీవ్ దర్ వే ఆఫ్ లైఫ్ అండ్ చేంజ్ దర్ వే ఆఫ్ థింకింగ్. సో పాపం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే ఒక అవకాశం కూడా దేవుడు ఇస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే, లెట్ దెమ్ టర్న్ టు ది లార్డ్ అవర్ గాడ్, హీ ఈజ్ మర్సిఫుల్ అండ్ క్విక్ టు ఫర్గివ్. ఎందుకు మార్చుకోవాలి జీవిత విధానం అంటే, దేవుడు అంటే చాలా మర్సిఫుల్గా ఉన్నారంట దేవుడు.
అంటే కనికరము కలిగిన దేవుడు కాబట్టి మీరు దేవుని వైపు తిరగండి. ఆ తర్వాత ఆయన వెంటనే క్షమించే దేవుడు కాబట్టి మీ పాపాలని ఒప్పుకోండి అని అక్కడ మాట్లాడుతున్నారు. సో దేవుడు మంచివాడు గనక, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు గనక, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు గనక మనందరము ఏం చేయాలంటే, దేవుడు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఒకవేళ పాపము చేసిన వారమైతే, ఒకవేళ దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారమైతే, ఒకవేళ మనం దేవుడిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా పాపములో జీవిస్తున్న వారమైతే, ఒకవేళ తప్పులు చేస్తున్న వారమైతే దేవుడు మాట్లాడుతున్నారు ఈ క్షణమే, ఈరోజే, ఈ టైంలోనే నువ్వు చేసిన ప్రతి మిస్టేక్ని, ప్రతి పాపమ్మని కన్ఫెస్ చేయమని అడుగుతున్నారు దేవుడు ఆయన సన్నిధిలో. కన్ఫెస్ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఫర్గివ్ చేస్తారంట. ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడు కాబట్టి, ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పాపము, ఎటువంటి పాపమైనా సరే క్షమించే దేవుడు, ఎటువంటి మిస్టేక్ అయినా సరే క్షమించే దేవుడు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన హృదయము, నీ హృదయము దగ్గరే నించొని ఎప్పుడు నీ హృదయంను తెరుస్తావా, ఎప్పుడు నీ యొక్క మనసుని మార్చుకుంటావా, ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వాలా అని ఎదురు చూస్తున్న దేవుడు. సో అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, అటువంటి దేవుడిని మనం చూస్తున్నాం కాబట్టి, ఈరోజు ఒకవేళ పాపము చేసినట్లయితే ఈ క్షణమే మనం, ఈ రోజునే మనం ఒప్పుకొని దేవుని సన్నిధి వైపు మనం తిరగడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా బైబిల్ మనం చూసినట్లయితే లూక్, ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్లో లూక్ చాప్టర్ 3 వర్స్ 8 వర్స్ 3 చూద్దాం. లూక్ చాప్టర్ 3 వర్స్ 3, న్యూ టెస్ట్మెంట్లో బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 3 అండ్ వర్స్ 3లో ఏమని రాస్తుందంటే, John went throughout the whole territory of the river Jordan preaching. సో జాన్ అనే బ్యాప్టిస్ట్ మనకు తెలుసు బైబిల్లో. యేసుక్రీస్తు రాకముందు ఈ లోకానికి జాన్ అనే బ్యాప్టిస్ట్ ముందుగానే వచ్చారు. వచ్చి దేవుని సువార్త ప్రకటించడము స్టార్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, జాన్, ఆ రివర్ జార్డన్ అని ఉంటుంది, ఆ రివర్ జార్డన్ ఆ టెరిటరీ అక్కడ తిరుగుతూ అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తూ జాన్ ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అండ్ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్ అని మాట్లాడుతున్నారు. ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అండ్ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ పాపాన్ని వదిలేసి నువ్వు దేవుని వైపు తిరిగి బ్యాప్టిజం తీసుకుంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తారంట, ఆ విధంగా చేస్తే, ఆ విధంగా నీ మనసు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తారంటే, గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. చూడండి, చాలామంది పండుగలు చేస్తూ ఉంటారు. మన విలేజెస్లో చూసినట్లయితే, లేదా కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా కొన్ని ఫెస్టివల్స్ చేస్తారు. ఏంటి ఆ ఫెస్టివల్స్ అంటే, గొర్రెల్ని లేదా మేకల్ని బలి అర్పిస్తారు. అంటే ఆ పండగ వస్తే ఏం చేస్తారంటే, మేకల్ని నరుకుతూ ఉంటారు, గొర్రెలు నరుకుతూ ఉంటారు. డ్యాన్సులు వేసి, గెంతులు వేసి, బాగా డ్యాన్సులు వేసి, పాటలు పాడుకొని ఊరేగించి చివరికి ఏం చేస్తారంటే ఆ మేకల్ని, గొర్రెల్ని నరికేస్తారనమాట. ఇప్పటికీ ఆ ఆచారం ఇంకా ఉంది. ఇప్పటికీ కొన్ని విలేజెస్లో చేస్తుంటారు, విలేజెస్లో కొన్ని సిటీస్లో కూడా చేస్తుంటారు. అంటే ఎందుకు నరుకుతారంటే గొర్రెల, మేకల్ని వాళ్ళు చేసిన తప్పుల్ని కన్ఫెషన్ లాగా అనమాట, చేసిన తప్పులకి బలి అర్పించడం. అంటే వాళ్ళు చేసిన పాపాలకి ఈ ఈ ఈ బలి అర్పిస్తే ఆ పాపాలు పోతాయి అనే ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకమైన పాపాలకి గొర్రెలు, ఒక్క గొర్రె బలి అర్పిస్తే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి, దేవుడు క్షమిస్తారు అని ఆలోచిస్తుంటారు, ఇప్పటికీ చేస్తుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు బైబిల్లో, మనం ఏ గొర్రెల్ని, ఏ మేకల్ని, ఎవరిని, ఏ యానిమల్ని కూడా బలి అర్పించవలసిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. కేవలము నీ హృదయంలో మార్పు వస్తే చాలు, నీ మనసులో మార్పు వస్తే చాలు, నీ మనసు మార్చుకుంటే చాలు, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు. ఏమంటున్నారు దేవుడు? ఐ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ అని మాట్లాడుతున్నారు. సో అందుకనే జాన్ యేసుక్రీస్తు రాకముందే అంటున్న మాట ఏంటంటే, టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్. నీ పాపమును చేయను అని ఆలోచిస్తే చాలు. నువ్వు
పాపము చేయకూడదు అని నువ్వు ఆలోచిస్తే చాలు, నీ మనసు మార్చుకుంటే చాలు, నీ ఆలోచన విధానం మారితే చాలు, దేవుడిని కొత్త లైఫ్నిచ్చి నీ గత జీవితాన్ని లేదంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా క్షమించడానికి, ఆ క్షణమే క్షమించి కొత్త లైఫ్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. సో ఏ గొర్రెల్ని, ఏ మేకల్ని ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఏ యొక్క బలి అర్పించవలసిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. కేవలము నీ హృదయంలో మార్పును కలిగినట్లయితే, మార్చుకున్నట్లయితే, ఒక ఒక తీర్మానం తీసుకొని ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క పాపాలను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదే లూక్ చాప్టర్ 3 వర్స్ 8 and 9లో ఏమన్నా చూద్దాం. అదే లూక్ చాప్టర్ 3 వర్స్ 8 and 9లో ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు ఇక్కడ చూస్తే కొంచెం కఠినంగా ఉన్నట్టు మనం అనిపిస్తూ ఉంటుంది బైబిల్లో. ఏంటి దేవుడు ఎంత కఠినంగా ఉన్నారు అనే విషయాలు కొన్ని నేను మాట్లాడబోతున్నాను. ఈ యొక్క రెఫరెన్సెస్ మీరు చూసినట్లయితే మీకు అనిపించవచ్చు, మీరు చదివినట్లయితే మీకు అనిపించవచ్చు ఏంటంటే దేవుడు కొంచెం కఠినంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నేను చదవబోయే వాక్యం కూడా అలాంటిదే. ఏమని అంటున్నారంటే లూక్ చాప్టర్ 3 వర్స్ 9లో ఏమని ఉందంటే, ద యాక్స్ ఈజ్ రెడీ టు కట్ డౌన్ ద ట్రీస్ ఎట్ ద రూట్స్. Axe is ready to cut down the trees at the roots. Every tree that does not bear good fruit will be cut down and thrown in the fire. చూడండి, చాలా కఠినంగా ఉన్న దేవుని వాక్యము, చాలా కఠినంగా మాట్లాడుతున్నారు దేవుని వాక్యం. 8లో ఏమనుందంటే, లూక్ చాప్టర్ 3 వర్స్ 8లో ఏమనుందంటే, డూ దోస్ థింగ్స్ that will show that you have turned from your sins. మనం చేయవలసిన పనులు ఏంటంటే, ఎట్టి విధంగా ఉండాలంటే, పాపమును విడిచిపెట్టాము అని మనం విడిచిపెట్టి మనం చేసే పనులు ఏ విధంగా ఉండాలంటే పాపము లేని పనుల్లాగా ఉండాలంట. ఎందుకు అంటే ఆ పనులు చేయాలి, ఎందుకంటే పాపమును మనం విడిచిపెట్టాలి. ఎందుకు పాపము మనం చేయకూడదు అంటే వర్స్ 9లో ఏమనుందంటే, లూక్ చాప్టర్ 3 వర్స్ 9లో, ద యాక్స్ ఇస్ రెడీ టు కట్ డౌన్ ద ట్రీస్ ఎట్ ద రూట్స్ అంట. యాక్స్ అంటే గొడ్డలి రెడీగా ఉందంట. దేనికంటే చెట్టుల్ని నరికివేయడానికి. ఎక్కడ నరికివేయడానికి? రూట్ దగ్గర. అంటే ఇంకా సగంలో పైన ఎక్కడో కాదు, సగంలో కాదు, కింద రూట్ దగ్గర నరికివేయడానికి చెట్టు రెడీగా ఉందంట యాక్స్. ఎవ్రీ ట్రీ, ఏ చెట్లనంటే ఎవ్రీ ట్రీ దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టుని నరికి వేయడానికి గొడ్డలి రెడీగా ఉన్నది అని మాట్లాడుతున్నారు. ఏ చెట్టు అయితే ఫలించదో, ఏ చెట్టుకైతే ఫ్రూట్స్ ఉండవో, ఏ చెట్టు అయితే మంచి ఫ్రూట్స్ కలిగి ఉండవో, ద ట్రీ విల్ బి కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇన్ ద ఫైర్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ సాదృశ్యంగా దేన్ని తీసుకోవాలంటే ఆ చెట్టు మనమే అనుకోవాలి. ఆ చెట్టు మనమే. ఫైర్ అంటే నరకము, ఆ గొడ్డలంటే దేవుడు. దేవుడు ఏం చేయడానికి రెడీగా ఉన్నారంటే మనల్ని, ఒకవేళ మనం ఫలించకపోతే, ఒకవేళ మన పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఒకవేళ మనం చేసిన మిస్టేక్స్ని మనం ఒప్పుకోకుండా, కన్ఫెస్ చేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఏంటంటే ఏం చేయడానికి ఇష్టపడుతున్నారంటే, ఒకవేళ మంచి ఫ్రూట్స్ మనం కలిగి ఉండకపోతే, మంచిగా మనం ఫలించకపోతే దేవుడు రెడీగా ఉన్నారు. ఏంటి? గొడ్డలు పట్టుకొని నరికివేయడానికంట. చెట్టుని నరికివేసినట్టు మనల్ని కూడా నరికివేస్తారు. అంటే నరికివేయడం అంటే వచ్చి మన ముందు వచ్చి కత్తితో నరికేయడం కాదండి. సింప్లీ వీ వోంట్ బి దేర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ భూమి మీద మనం ఉండకపోవచ్చు. సో ప్రిడిక్షన్ అంటే మనం చనిపోతామేమో, అంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఈ వాక్యము. సో బ్రేవ్గా ఉండండి ఈ వాక్యం మీరు చూసే ముందు. సో వీ విల్ బి కట్ డౌన్. సో మనం కనుక ఫలించకపోతే, మనం కనుక మంచి ఫలములు ఫలించకపోతే నరికివేయబడతాము, నరకంలో తోసివేయబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనం పారబుల్ చూద్దాం. లూక్ చాప్టర్ 13 వర్స్ 6 to 9. లూక్ చాప్టర్ 13 వర్స్ 6 to 9లో
ఏమనుందంటే లూక్ చాప్టర్ 13, న్యూ టెస్టిమెంట్లో లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుదాం. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన వాక్యానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో కొంచెం కఠినంగా ఉంటుంది ఈ వాక్యము, కొంచెం స్టబర్న్గా అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. దెన్ జీసస్ టోల్డ్ దెమ్ దిస్ ప్యారబుల్. యేసుక్రీస్తు ప్యారబుల్ చెప్పారంట. దెర్ వాజ్ వన్స్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఎ ఫిగ్ ట్రీ. దెర్ వాజ్ వన్స్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ ఎ ఫిగ్ ట్రీ గ్రోయింగ్ ఇన్ హిస్ వైన్యార్డ్. హీ వెంట్ లుకింగ్ ఫర్ ఫిగ్స్ ఆన్ ఇట్ బట్ ఫౌండ్ నన్. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి ఒక వైన్యార్డ్ ఉందంట. వైన్యార్డ్, దాంట్లో అన్ని మొక్కలు పండించేవాడు. ఓకే, దాంట్లో ఫిగ్ ట్రీ కూడా మీరు తెలిసే ఉంటుంది. ఫిగ్ ట్రీ మీరు వినే ఉంటారు. ఆ ఫిగ్ ట్రీస్ కూడా ఆ వ్యక్తి పెంచుతున్నాడంట తనకున్న పొలంలో. పెంచుతున్నప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే హీ వెంట్ లుకింగ్ ఫర్ ఫిగ్స్ ఆన్ ఇట్. సో ఆ ఫిగ్ ట్రీ వైపు వెళ్తూ నడుస్తూ ఏమైనా ఫిగ్స్ ఉన్నాయా, ఫ్రూట్స్ ఉన్నాయా లేదో చూశాడంట ఈ వ్యక్తి. ఒకరోజు అదే పనిలో నడుచుకుంటూ ఏమైనా ఫలములు ఉన్నాయా లేవో, ఫిగ్స్ ఉన్నాయా లేవో చూశాడంట. చూసుకుంటా వెళ్తే చెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదంట. చెట్లు బాగానే పెరిగాయి, చూడడానికి చాలా బాగుంది చెట్టు, మంచిగా లీవ్స్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, హెల్తీగా ఉంది చెట్టు. కానీ ఫ్రూట్స్ అయితే లేవంట చెట్టుకి. ఓకే, లేకపోతే ఏం చేశాడంటే సో హీ సెట్ టు దిస్ గార్డనర్. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో చూసినప్పుడు ఒక్క ఫ్రూట్ కూడా లేదు కాబట్టి ఎవరైతే ఆ గార్డెన్ని చూసుకుంటున్నారో ఆ వ్యక్తితో, గార్డెనర్తో అన్నారంట, లుక్, ఫర్ 3 years I have been coming here looking for figs on this fig tree and I haven't found any. 3 సంవత్సరాల పాటు నేను వస్తూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, కనిపెడుతూ ఉన్నాను, కానీ చెట్టులు బాగానే ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు చెట్టుకి అని మాట్లాడుతున్నారు. చెట్టులు బాగానే ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదంట చెట్టు మీద. ఎప్పటి నుంచి? 3 సంవత్సరాల నుంచి ఒక్క ఫలము కూడా లేదు అని మాట్లాడుతున్నారు. సో అందుకని ఆర్డర్ చేశారు. ఏంటి ఆర్డర్? కట్ ఇట్ డౌన్, నరికి వేయమని చెప్తున్నారు ఆ చెట్టుని. ఒకవేళ ఫలము లేకపోతే ఆ చెట్టుని నరికి వేయమని ఆర్డర్ ఇస్తున్నారు. వై షుడ్ ఐ గో ఆన్ యూజింగ్ అప్ ద సాయిల్? వై షుడ్ ఇట్ గో ఆన్ యూజింగ్ అప్ ద సాయిల్? చెట్టు పెరుగుతుంది, ఉపయోగం ఏంటి? ఆ కిందనున్న ఆ యొక్క గ్రౌండ్ని, సాయిల్ని యూజ్ చేయడం తప్ప ఈ చెట్టు వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఫలించట్లేదు కాబట్టి, ఎందుకంటే ఫలములు లేవు కాబట్టి, ఉపయోగం లేదు కాబట్టి నరికివేయమని చెప్తున్నారు ఎవరు? ఓనర్. అప్పుడు గార్డనర్ ఏమంటున్నారో తెలుసా? బట్ ద గార్డనర్ ఆన్సర్డ్, లీవ్ ఇట్ అలోన్ సార్, జస్ట్ 1 more year. I will dig around it and put in some manure. Then if the tree bears figs next year, so much the better. If not, then you can have it cut down అని మాట్లాడుతున్నారు. సో ఎవరైతే యజమాని వచ్చి, ఎవరైతే ఆ గార్డెనర్ వచ్చి చూసినప్పుడు ఆ ఫ్రూట్స్ లేవో వెంటనే యజమాని ఏం చెప్తున్నారు ఆ గార్డెనర్కి? ఆ ట్రీని కట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే 3 years నుంచి చూస్తున్నాను, ఏ ఫ్రూట్స్ లేవు, ఏంటి ఉపయోగం లేదు. చెట్టు అయితే బాగా కనిపిస్తుంది, చెట్టు అయితే బాగా పెరుగుతుంది, కానీ యూజ్ లేదు కాబట్టి వెంటనే చెట్టుని కట్ చేయమని చెప్తున్నారు. కట్ చేయమని చెప్తుంటే ఆ గార్డెనర్ బతిమాలుకుంటున్నాడు. ఆ గార్డెనర్ ఈజ్ ప్లీడింగ్ ద ఓనర్. ఏంటంటే ఒక్క సంవత్సరము టైం ఇవ్వండి దయచేసి, ఒక 1 year టైం ఇవ్వండి దయచేసి. ఆ 1 yearలో నేను చక్కగా మంచిగా కావలసిన నరిష్మెంట్, కావలసినవన్నీ కూడా నేను ఇస్తాను ఆ ట్రీకి. ఒకవేళ 1 year తర్వాత కూడా ఫ్రూట్స్ కనుక లేకపోతే, 1 year తర్వాత కూడా ఫలించకపోతే డెఫినెట్గా మీరు ఆ ట్రీని కట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఈ యొక్క ప్యారబుల్లో మనం ఒక ఉపమానం నేర్చుకోవచ్చు. ఈ ప్యారబుల్లో మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే అక్కడ 3 years
ఆ చెట్టుని చూస్తూ వచ్చారంట. 3 ఇయర్స్ దేనికి సాదృశ్యం అంటే, జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్ని ఇయర్స్ జీవించారో తెలుసా? 33.5 ఇయర్స్. హీ డైడ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, 33.5 ఇయర్స్. సో దాంట్లో సువార్త చేసింది, సువార్త ప్రకటించింది, దేవుని గురించిన మాటలు ప్రీచ్ చేసింది 3 ఇయర్స్ మాత్రమే. 3.5 ఇయర్స్ సువార్త ప్రకటించారు. సో 3 ఇయర్స్ ఇక్కడ సాదృశ్యము సువార్త ప్రకటించే సమయము అనే విషయమును గమనించండి ప్రతి ఒక్కరు కూడా. సో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఆ 3 ఇయర్స్, కానీ ఫలించట్లేదు, ఫలములు లేవు. దెర్ ఇస్ నో ఫ్రూట్స్ ఆన్ ద ట్రీ. చెట్టు పెరుగుతుంది బాగానే, ఆకులు బాగానే వస్తున్నాయి, మంచిగా స్ట్రాంగ్గా ఉంది చెట్టు, కానీ యూజ్ ఏంటి? ఫలములు లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, మీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉందనుకోండి. కొబ్బరి చెట్టు అలా పెరుగుతుంది, మంచిగా ఆకులు ఉన్నాయి, మంచిగా ఆ, పెరుగుతుంది, కానీ కొబ్బరికాయ లేకపోతే ఏంటి ఉపయోగం అని అడుగుతున్నాను, ఒక ప్రశ్న వేస్తున్నాను. కొబ్బరి చెట్టు మంచిగా పెరిగి బాగా మంచిగా టాల్గా అయ్యి మంచిగా స్ట్రాంగ్గా ఉండి మంచిగా లీవ్స్ ఉండి కొబ్బరికాయలు ఇవ్వకపోతే ఉపయోగం ఏంటి ఆ చెట్టు వల్ల? ఆలోచించండి ఒకసారి మీరే. సో ఈ సంవత్సరం కొబ్బరికాయలు లేవు, చెట్టు మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా చెట్టు చాలా బాగుంది, కానీ కొబ్బరికాయలు లేవు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా చెట్టు చాలా బాగుంది, కానీ కొబ్బరికాయలు లేవు. సో చెట్టు ఎంత బాగున్నా కొబ్బరికాయలు లేకపోతే యూజ్ ఏంటి అని ప్రశ్న మీకు వేస్తున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో మామిడికాయ చెట్టు వేశారు, చాలా బాగుంది, మామిడికాయ చెట్టు బాగా ఎదుగుతుంది, మంచిగా ఎదిగింది, పెద్దదైంది చెట్టు. సో చక్కగా మే సీజన్ వచ్చింది, ఇప్పుడు మామిడికాయలు రావాలి, కానీ మామిడికాయలు లేవు. సరే ఈ సంవత్సరం చూశారు, మామిడికాయలు లేవు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే అని ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా చూశారు, చెట్టు మాత్రం చాలా పెద్దదైపోయింది, కానీ మామిడికాయలు లేవు. ఓకే సరే 2 ఇయర్స్ అయిపోయింది, సరే అనుకుంటాం ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయిలే మామిడికాయలు అని అనుకుంటాం. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసావు, వెయిట్ చేస్తావు, వెయిట్ చేస్తావు, వెయిట్ చేసావు, పక్కా ఆ ఇయర్ అంతా కూడా మంచిగా నీళ్ళు వేసావు, మంచిగా దాన్ని అన్నీ ప్రిపేర్ చేసావు. 3rd ఇయర్ వచ్చింది, వచ్చిన తర్వాత చెట్టు మాత్రం బాగా పెరిగింది, మంచిగా స్ట్రాంగ్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది, కానీ మామిడికాయలు లేవు. ఉపయోగం ఏంటి ఆ చెట్టు వల్ల చెప్పండి? సరే ఇంకో ఇయర్ కూడా చూసావు, మామిడికాయలు లేవు. సో చెట్టు ఎంత బాగున్నా, ఎంత ఎంత ఎదుగుతున్నా, ఎంత చూడడానికి ఎంత బాగున్నా, ఫలములు లేకపోతే, ఆ ఫ్రూట్స్ లేకపోతే ఆ చెట్టు వల్ల యూజ్ ఏమైనా ఉందా చెప్పండి? యూజ్ ఏమీ లేదు. మన లైఫ్ కూడా అంతే, దేవుడు మాట్లాడుతున్న మాట కూడా అంతే, ఈ బైబిల్లో దేవుడు చెప్తున్న మాట కూడా అంటే. మీరు ఎదుగుతున్నారు లైఫ్లో, ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మీరు బాగా చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు, సంపాదిస్తున్నారు, మంచిగా మీరు పొజిషన్లోకి వెళ్తున్నారు, కానీ దేవుడు కావలసిన మంచి ఫలములు మీరు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే, మీ లైఫ్లో దేవుడికి నచ్చిన విధంగా మీరు ఉండకపోతే, ఫలించకపోతే దేవుని కొరకు, ఆ ఫలములేంటో కూడా మీకు చూపిస్తాను వాక్యంలో. సో ఏంటి ఫలించాలి బ్రదర్ అని అడగొచ్చు మీరు. ఏంటి ఫలించాలి మీరు? ఏంటి ఫలించాలి దేవుని కొరకు ఫలించడం అంటే ఏంటి ఉండాలి అని మీరు అడగొచ్చు ప్రశ్న. ఆ ప్రశ్న సమాధానం కూడా నేను చూపిస్తాను. ఆ ఫ్రూట్స్ ఏమి ఉండాలో మన లైఫ్లో కూడా నేను చూపిస్తాను. సో ఫలించకపోతే ఉపయోగం ఏంటి మన లైఫ్ చెప్పండి? ఉపయోగం ఏంటి? సో ఇయర్స్ గడుస్తున్నాయి నీ లైఫ్లో. ఈరోజు ఈ సంవత్సరం అయిపోతుంది, ఈ రోజు అయిపోతుంది, ఈ మంత్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకో ఇయర్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో ఇయర్ వస్తుంది. నువ్వు ఎదుగుతున్నావు, స్ట్రాంగ్ అవుతున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ ఫలించట్లేదు దేవుని కొరకు. దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు చూసేది నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావో దేవుడు చూడరు, నువ్వు ఎంత ప్రాపర్టీ సంపాదించావో గత సంవత్సరం దేవుడు చూడరు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టావో దేవుడు చూడరు, ఎంత పెరిగిందో నీ ఇన్కమ్ ట్యాక్స్ దేవుడు చూడరు, నువ్వు బాడీ ఎంత స్ట్రాంగ్గా పెంచావో దేవుడు చూడరు, నువ్వు ఎన్ని వెహికల్స్ కొన్నావో ఈ సంవత్సరం దేవుడు చూడరు, నువ్వు దేవుడికి ఎంత డబ్బు వేసావో దేవుడు చూడరు, నువ్వు కార్ని అప్డేట్ చేసుకోవు, మంచి కారు అప్డేట్ చేసావు, కొత్త కారు కొన్నావు, దేవుడు చూడరు. దేవుడు చూసేది నువ్వు దేవుని కొరకు ఎంత ఫలిస్తున్నావో లేదని మాత్రమే దేవుడు చూస్తారు. నువ్వు దేవుని కొరకు ఎంత చేయగలుగుతున్నావో నీ లైఫ్లో అది మాత్రమే దేవుడు చూస్తున్నారు. నువ్వు ఫలిస్తున్నావా లేదా? నువ్వు వాక్యం వింటున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఎవరో కొన్ని మంచి మాటలు చెప్తున్నారు, లేదా నీ ఫ్రెండ్ చెప్పారు మంచి మాటలు, నీ తెలిసిన వాళ్ళు ఎవరో మంచి మాటలు చెప్పారు, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఫలిస్తున్నావా లేదా?
వింటున్నావా లేదా అనేది మాత్రమే దేవుడు గమనిస్తారు. అంతేగాని నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావని లెక్క పెట్టుకొని, నేను గత సంవత్సరం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాను, ఆదివారం కాకపోయినా సరే మధ్యలో కూడా చర్చికి వెళ్ళాను అని, ఆదివారం కాకపోయినా సరే చర్చికి వెళ్ళాను అని అనుకుంటున్నావేమో. అవన్నీ కాదు. నువ్వెన్నిసార్లు చర్చికి వెళ్ళినా, నువ్వెన్నిసార్లు బైబిల్ చదివినా, నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసినా, నీ హృదయంలో దేవుడు లేకపోతే, దేవుడికి నచ్చినట్టుగా నువ్వు ఫలించకపోతే, నువ్వు దేవుని ఫలములతో నువ్వు ఫలించకపోతే, అవన్నీ కూడా వ్యర్థమే, దేవుడు చూడరు అనే విషయాన్ని గమనించాలి. సో మంచి ఫలములు కనుక లేకపోతే కనుక నీ లైఫ్లో దేవుడు చూస్తారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అప్పటికీ మార్పు లేకపోతే దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఏం చెప్తారో తెలుసా? నరికివేయమని దేవుడు ఆజ్ఞాపిస్తారు. సో ఇలా చెప్తున్నానని మీరు భయపడొద్దు. ఇలా చెప్తున్నారని కఠినంగా, ఏంటి దేవుని వాక్యం ఏంటి ఇంత కఠినంగా ఉంది అని భయపడొద్దు. దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఏంటనంటే, లీవ్ ఇట్ అలోన్ సార్, జస్ట్ 1 more year. I will dig around it and put in some manure. Then if the tree bears figs next year, so much the better. If not, then you can have it cut down. దేవుడు ఏంటంటే ఆపర్చునిటీస్ ఇచ్చే దేవుడు, ఇంకా ఛాన్స్ ఇచ్చే దేవుడు. ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా సరే నువ్వు మారకపోతే, ఛాన్స్ ఇచ్చినా సరే నువ్వు మార్చుకోకపోతే, ఛాన్స్ ఇచ్చినా సరే నువ్వు ఫలించకపోతే, డెఫినెట్గా దేవుడు అనుకుని చేస్తారు. కాబట్టి ఇదే మనకు సమయము, ఈరోజే మనకు సమయము. ఖచ్చితంగా మనము మార్పు చెందాలి అని మాట్లాడుతున్నారు. ఫలములేంటో చూద్దాం. ఇందాక నేను చెప్తూ ఉన్నాను, ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. చెట్టు పెరిగినా సరే ఫ్రూట్స్ లేకపోతే ఉపయోగం ఏంటి అని మాట్లాడుతున్నాను. మనం కూడా ఇయర్స్ గడుస్తున్నా సరే ఫలించకపోతే దేవుని కొరకు ఉపయోగం ఏంటి అని మాట్లాడుతున్నాను. సో ఫలములేంటో చూద్దాం. మనం ఫలించవలసిన ఫలములేంటో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా మనం ఫలించవలసిన ఫలములేంటో మనం బైబిల్ ద్వారా నేను చూపిస్తాను. ద బుక్ ఆఫ్ గలేషియన్స్, గలతీ రాసిన పత్రిక, న్యూ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ గలేషియన్స్ chapter 5 verse 22. గలతీ రాసిన పత్రిక, న్యూ టెస్టిమెంట్లో గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇక 2 టైప్స్ మనకు కనిపిస్తూ ఉన్నది. గలతీ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 నుంచి చదువుతున్నాను. వర్స్ 19 to 26 నేను చదువుతున్నాను. సో ఫ్రూట్స్ ఏంటో చూద్దాం. ఫ్రూట్స్ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటుంది, మంచి ఫలములు, చెడ్డ ఫలములు. సో మంచి ఫలములు ఫలించకపోతే దేవుడు పనిష్ చేస్తారు. చెడ్డ ఫలములు హ్యూమన్ నేచర్ డస్ ఇస్ క్వైట్ ప్లెయిన్. ఇట్ షోస్ ఇట్ సెల్ఫ్ మోరాలిటీ. చూడండి, ఆ ఫలముల్లో, చెడ్డ ఫలముల్లో ఫస్ట్ థింగ్ ఇమ్మోరాలిటీ, ఫిల్తీ అండ్ ఇండీసెంట్ యాక్షన్స్. సో మనం చేసే పనులు చాలా ఇంపార్టెంట్ అయినవి. మనం చేసే పనులు చాలా చాలా సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో దాంట్లో చెడ్డ ఫలం బిహేవియర్, ఫిల్తీ బిహేవియర్, ఇండీసెంట్ యాక్షన్స్ లేదా ఇమ్మోరల్ బిహేవియర్. విచ్ క్రాఫ్ట్ అంటే, తర్వాత వర్షిప్ ఆఫ్ ఐడల్స్ అండ్ విచ్ క్రాఫ్ట్ అంటే విగ్రహారాధన, దేవునికి నచ్చని ఫలము. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి. సో కొంతమంది దెయ్యాలకు పూజిస్తూ ఉంటారు, చేతబడులు చేస్తుంటారు, అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు. పీపుల్ బికమ్ ఎనిమీస్ అండ్ దే ఫైట్. సో ద్వేషము, కోపము, శత్రువులు ఉండడము, కొట్టుకోవడము, ఇవన్నీ కూడా. సారీ, కరెంట్ పోయింది కాబట్టి ఇంటరప్ట్ అవుతుంది వీడియో. పీపుల్ బికమ్ ఎనిమీస్ అండ్ దే ఫైట్, దే బికమ్ జెలస్. సో అసూయ, యాంగ్రీ అంటే కోపము,
యాంబిషియస్ అంటే ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనే ఆలోచనతో ఉంటారంట ఇప్పుడు. సో ఇవన్నీ కూడా దేవుని వ్యతిరేకమైన ఫలములు. దే సెపరేట్ ఇంటూ పార్టీస్ అండ్ గ్రూప్స్. చాలామంది ఆఫీసుల్లో మనం చూస్తుంటాం, కాలేజీల్లో కానీ ఎక్కడైనా వర్క్ ప్లేస్లో కానీ ఫెయిత్ఫుల్నెస్. ఓకే. సో గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19-26 నేను చదువుతున్నాను. సో 19 నుంచి 21 వరకు చెడ్డ ఫలములేంటో అక్కడ క్లియర్గా రాసి ఉన్నది. 22 నుంచి 26 వరకు మంచి ఫలములు. సో మంచి ఫలములు ఏమనగా ప్రేమ, లవ్, జాయ్ అంటే హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, శాంతి కలిగి ఉండడం, పేషెన్స్ అంటే ఓర్పు సహించినంత కాలము మంచిగా ఫలించినట్లయితే, మంచిగా ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుడు మనల్ని హ్యాపీగా ఉంచుతారు అని బ్లెస్సింగ్స్తో మనల్ని ఉంచుతారు. ఒకవేళ మంచిగా ఫలించకుండా బ్యాడ్ ఫ్రూట్స్ని మనం బేరు చేస్తున్న వారమైతే డెఫినెట్గా దేవుడు నరికివేస్తారు అని మాట్లాడుతున్నారు. ఉపమానంతో మీనింగ్ అదే. సో 3 ఇయర్స్ సాదృశ్యం ఏంటంటే దేవుడు సువార్త ప్రకటించినంత కాలము. సో దేవుడు ఎప్పుడైతే సువార్త ప్రకటించారో మనం మారుమనసు పొందాలి. అంటే మనం మాటలు విన్నప్పుడు మంచి మాటలు అది మనం తీసుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, మన మిస్టేక్స్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేసి మంచిగా మనం మనం ట్రై చేయాలి ఈ లైఫ్లో. ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19-26 నేను చదివానో ఆ ఫలముల గురించి స్పష్టంగా ఉంది అక్కడ. సో మంచి ఫలములేంటో చెడ్డ ఫలములేంటో అక్కడ స్పష్టంగా ఉంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఒక మనుషులుగా మనం జీవించినంత కాలము మంచి ఫలములు ఫలించినట్లయితే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారు, మనకు క్షమిస్తారు, మనల్ని ముందుకు నడిపిస్తారు. ఒకవేళ మంచిగా మనం ఫలించకుండా పాపంలో పనిష్ చేస్తారు. ఖచ్చితంగా పనిష్ చేసి మనకు బ్లెస్సింగ్స్ లేకుండా దేవుడు మనల్ని ఉంచుతారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే వాక్యం విన్నారో దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు ఈ సమయంలో. ఒకవేళ ఎంతకాలము మన లైఫ్లో మనం ఫలించకుండా మనం వేస్ట్ చేసిన వారమైతే ఇప్పుడే మనకు దేవుడు ఇస్తున్న అవకాశము ఈ క్షణమే. ఒకవేళ మన మనసును మార్చుకొని దేవుడిని యాక్సెప్ట్ చేసి దేవుడిని అంగీకరించి మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని మనం కళ్ళు మూసుకుంటే ఈ సమయంలో ప్రేయర్ చేసుకుందాం. సో నాకు కరెంట్ పోయింది కాబట్టి సిగ్నల్ సరిగ్గా లేకపోవచ్చు. దయచేసి ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్. సో మనం రెఫరెన్సెస్ ఏదైతే నేను చెప్పానో మీకు ఒకసారి చెప్తాను, మీరు వీలైతే తర్వాత చూడండి. సో లూక్ చాప్టర్ 13 వర్స్ 6-9 ఆ ప్యారబుల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్యారబుల్ ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక సమరీగా నేను చెప్తున్నాను. సో దేవుడు మనకి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యంను మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే విన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక కరెంటు కూడా తండ్రి సిగ్నల్ నుండి తండ్రి సరిగ్గా లేకపోనందువల్ల తండ్రి డిస్టర్బ్ అయి ఉంటే తండ్రి, ఒకవేళ మీరే తండ్రి ఆ వాక్యాన్ని కంప్లీట్గా మళ్ళీ వినడానికి మీరు సహాయం దయచేయండి. కలిగి ఉండేలాగా మీరే తండ్రి వాక్యం ద్వారా బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. మీరే జ్ఞానము శక్తిని దయచేయమని అడుగుతున్నాను. మీరే సహాయము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే శాంతి సమాధానము లైఫ్లో దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో లైఫ్లో మీరే తండ్రి మార్గం చూపించండి, నడిపించండి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ అంతటినీ మీరే బ్లెస్ చేయండి, మీరే కృపను చూపించండి, బలపరచండి, సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే తండ్రి ఎవరైతే కరోనాతో సఫర్ అవుతూ, ఎవరైతే మనీ లేక, డబ్బులు లేక తండ్రి, బట్టలు లేక, ఇల్లు లేక సఫర్ అవుతూ ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే జ్ఞానమును శక్తిని దయచేయండి, సమాధానము శాంతి దయచేయండి. వాళ్ళ కుటుంబంలో ఎవరికైతే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. మీరే స్వస్థపరిచి బలపరిచి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. శాంతి సమాధానము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్టడీస్లో సహాయం దయచేయండి తండ్రి. ఆమెన్. కాబట్టి వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి.